సేవకుడు ప్రార్థన చేసి ఏ పేరైతే పెట్టారో మీ పిల్లలకి ఆ పేరు మీద ప్రార్థన చేస్తేనే మీ ప్రార్థనలన్నీ వాడి ఖాతాలోకి వెళ్తాయి. లేదు ప్రభువా చింటుగాడిని దీవించు నాయన, ఆ పొట్టుని దీవించు ప్రభువా, ఆ కరిదాన్ని దీవించు ప్రభువా, ఆ కరిదాన్ని ఎగ్జామ్కి వెళ్ళింది ప్రభువా, ఆ పొట్టిపోవడం కైది వెళ్ళింది ప్రభువా. ప్రభు ఆలోచించి ఎవరైతే పొట్టిపోవడం కై అంటాడా, ఎవరైనా అంటే జ్ఞాపకార్థ గ్రంథం లేదు కదా అక్కడ. సేవకుడు ప్రార్థన చేసి ఏమని పేరు పెట్టాడు? ఆ పేరు మీదే ప్రార్థన చేయాలి, ఆ పేరే ప్రార్థన చేయాలి. మీరు చేసిన ప్రార్థనలు మీ పిల్లల ఖాతాలోకి వెళ్ళకపోవడానికి కారణం ఇదే. మీరు ఎవరి కోసం ప్రార్థన చేస్తారో దేవుడికి తెలియట్లేదు. సేవకుడు ఎప్పుడైతే ప్రార్థన పూర్వకంగా పేరు పెడతారో ఆ క్షణానే దేవుడు ఒక జ్ఞాపకార్థ గ్రంథాన్ని తెరుస్తాడు మీ బిడ్డ పేరు మీద. ఇక నేను ప్రార్థన చేసినా, మీరు ప్రార్థన చేసినా ఆ ప్రార్థనలన్నీ వాడి ఖాతాలోకి వెళ్తుంటాయి. అలా కాకుండా మీరు ఎవరు పడితే చేశారనుకోండి, మీ డబ్బులు వేరే వాళ్ళ ఖాతాలోకి వెళ్తుంటాయి. ఓటీపీ చెప్పిన వెంటనే అట్లయిపోతాయి మీ జీవితాలు. ఆశీర్వాదాలన్నీ ఇంకోటి సొంతం అయిపోతాయి.